హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునందాస్ కిచెన్. ఈరోజు చేసేది దోసకాయ ఎండు చేపల కూర. ఎండు చేపలు చాలామంది తినరు, వాసన వస్తాయని, కానీ అది చేసే విధానంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎండు చేపలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కనుక నచ్చితే కనుక మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు చిన్న టిప్ చెప్తాను మీ అందరికీ, అది కూడా యూజ్ అయితే కనుక వాడుకోండి. ఏంటంటే పాలు కానీ మామూలుగా టీ కానీ కాసినప్పుడు మర్చిపోతే పొయ్యి మీద ఒకసారి మర్చిపోతే మాడు పట్టేస్తుంది. కింద మాడిపోయినప్పుడు అది ఎంతసేపు వాష్ చేసినా సరే పోదు. అట్లనప్పుడు ఏం చేయాలంటే దాన్ని 10 రోజులు ఎండలో పెట్టేసినా సరే, లేదంటే కనుక నీళ్ళలో పెట్టి నీళ్లు మాత్రం తగలకుండా ఉంచాలి. పెచ్చులాగా ఉడిచేస్తుంది. అప్పుడు ఉడిచేసిన తర్వాత మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ గిన్నె కడుక్కొని ఒకసారి యూజ్ చేసుకుంటే చాలా మామూలు మీద ఇంతకుముందు గిన్నెలాగా అయిపోద్ది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ సో మచ్.